వాక్యములు పొదునైనవి, నేను చేయు గాయములు ఘోరమైనవి. వింటున్న వాక్యములు బలమైనవి, బండబారి నా హృదయం పగులుచున్నది. వింటున్న వాక్యములు పొదునైనవి, నేను చేయు గాయములు ఘోరమైనవి. వింటున్న వాక్యములు బలమైనవి, బండబారి నా హృదయం పగులుచున్నది. నలిగి కుమిలిపోతున్నా దేవా, ప్రార్థించలేకున్నా ప్రభువా. నలిగి కుమిలిపోతున్నా ప్రభువా, ప్రార్థించలేకున్నా దేవా. మోగబోయే నా స్వరమును తట్టి ప్రార్థించే ధైర్యము నాకిమ్ము. చితికిన నా బ్రతుకు మరల సిగురింపచేయము. కుములుతున్న నా హృదయం సంకెళ్ళు తెంచుము. చితికిన నా బ్రతుకు మరల సిగురింపచేయము. నలుగుతున్న నా హృదయం సంకెళ్ళు తెంచుము. కఠినాత్ముల హృదయములను కరిగించే దేవుడవు నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాము. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాము. చితికిన నా బ్రతుకు మరల సిగురింపచేయము. నలుగుతున్న మా హృదయం సంకెళ్ళు తెంచుము. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనము 8 రోజులు ముగించుకొని 9వ రోజులోనికి ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఇన్ని దినాలుగా మనం ఒక అంశమును నేర్చుకుంటూ ఉన్నాం. ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? అందరు బిగ్గరగా చెప్పాలి. కలిసి ప్రార్థించుట మరియు కలిసి పనిచేయుట. కలిసి ప్రార్థించుట ద్వారా, కలిసి పనిచేయటం ద్వారా ప్రభు ఎలాంటి అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నారో ఆ విషయాలు మనం ఇప్పటి వరకు అనేక రీతిలుగా నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేస్తూ కలిసి పనిచేసే వారముగా ఉండాలి. అప్పుడు ప్రభు తన కార్యాలను జరిగిస్తాడు. ప్రభు మన ద్వారా మహిమపరచబడతాడు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. దేవుని వాక్యమును మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము ప్రియులారా 16, 17, 18 వాక్యాలు చదువుతూ ఉన్నాను. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ఆ ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బోరులను ఊదినప్పుడు మీరును దండు పాడెమంతటి చుట్టూ బోరులను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ స్తోత్రం చెప్దాం. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున అవిధేయులైనటువంటి కారణం చేత దేవుడు వారికి కొన్ని శ్రమలను, కష్టాలను అనుమతించాడు. మిద్యానీయులకు ఆయన వారిని అప్పగించినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, మిద్యానీయులకు అప్పగించిన దరిమిల మిద్యానీయులు విస్తారమైనటువంటి సైన్యంగా దండుగా ఇశ్రాయేలు మీదకి వచ్చి ఇశ్రాయేలు యొక్క సమస్త ఆస్తిని, వారి జీవ సాధనమైనటువంటి ప్రతి దానిని కూడా
నాశనం చేసినట్లుగా మనం చదువుతాం. 6వ అధ్యాయము 3వ వాక్యం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చిరి. ఎలా వచ్చారంట? ఎవరి మీదికి అని చెప్పి ఇశ్రాయేలు మీదికి ఎవరు వచ్చారు? మిద్యానీయులను అమోనీయుల వారును అమాలేకీయుల వారును మిడతల దండంత విస్తారముగా వచ్చిరి. సైన్యము బహు విరివిగా ఉంది. 7వ అధ్యాయము దాదాపుగా 12వ వాక్యం కూడా. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇశ్రాయేలు ప్రజల మీదకి విస్తారమైనటువంటి ప్రజా సమూహం యుద్ధానికి శత్రువులుగా వచ్చినట్లు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ సమయంలో ఇశ్రాయేలు మరి కలవరపడిపోయి బెంబేళ్లు చెంది భయపడిపోయి ఎవరికి వాళ్ళు కొండల్లో గొడ్డల్లో తలుపు చాటున గోడ చాటున గాలుపు చాటున దాక్కుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే గిద్యోను అనేటటువంటి వ్యక్తి కూడా ఇక్కడ దాగుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. 6వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఆ రీతిగా దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయుల్ని రక్షించబోనుకున్నాడు. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? గిద్యోను ద్వారా. ఎవరి నుండి? మిద్యానీయుల చేతిలో నుండి. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఎవరి ద్వారా రక్షించబోనుకున్నాడు? గిద్యోను ద్వారా. ఎవరిని? ఎవరి చేతిలో నుండి? మిద్యానీయుల చేతిలో నుండి ఆయన రక్షించబోనుకున్నాడు. ఇక్కడ గిద్యోను తనతో కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? 7:16లో ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కొండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. చెప్పండి ఈ మాట. నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు పట్టకొనకు పోచున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. గిద్యోను తనతో ఉన్న సమాజానికి ఏం చెప్తూ ఉన్నాడంటే, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. నేను చేయనట్లు మీరు చేయవలెను. అంటే ఒక నాయకుడిగా బాబు ఒక యజమానిగా ఒక కాపరిగా ప్రజలకు ఏం చెబుతూ ఉన్నాడంటే, నా వలే మీరు చేయండి. నన్ను చూసి నేను చేయనట్లుగా మీరు చేయండి. మీరందరూ నాయకులు. వీఆర్ లీడర్స్. ఎవరికి నాయకులు? మీరు పాద్రి గారిక సంఘానికి నాయకుల? పోనీ దేవునికి లీడర్లా? మీరేమన్నా? ఎవరికి నాయకులు? మీరు మీ కుటుంబానికి మీరు నాయకులు. వీఆర్ లీడర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబానికి మీరు యజమానులు అయి ఉన్నారు. మీ కుటుంబంలో మీ కుటుంబంతో పిల్లలతో మీరు ఏం చెప్పాలంటే, నన్ను చూసి నేను చేసినట్లుగా అని చెప్పగలిగే యథార్థమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? బాబు అమ్మా నా వలే ఉండండి అని చెప్పగలిగే న్యాయమైన జీవితం మనలో ఉన్నదా? పిల్లలకి ఏం చెప్తావంటే, నేను చేసినట్టు చేయబాకండి. నా జీవితం ఎట్టు అయిపోయింది, నాకు అర్థం కాక ఎట్టు అయిపోయింది, నా వల్ల మీరు కాబాకండి అని చెప్తామా? మనం సినిమాలు చూస్తా, సీరియల్స్ చూస్తా వాళ్ళకి చెప్పగలమా? ఎందుకని మనలోనే ఆ పొరపాటు ఉంది. ఇంట్లో సిగరెట్లు తాగుతా, బిడీలు తాగుతా ఇంట్లో ఉన్న మనవడికి చెప్పగలరా? సిగరెట్లు తాగితే పొడైపోయిందిరా, గుడి పొడైపోయింది, ఊపిరితిత్తులు ఎవరు పొడైపోయింది అని చెప్పగలరా? తాత ఇంట్లో ముసలోడు చెప్పలేడు. అంటే మనము మంచి నాయకులుగా ఉండలేకపోతాం.
మంచి లీడర్లుగా, మంచి తల్లిదండ్రులుగా, మంచి గ్రాండ్ పేరెంట్స్ గా మనము ఉండలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ గిద్యోను ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి లీడర్గా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు గిద్యోను? నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. చెప్పు, నన్ను చూసి నేను చేయనట్లు చేయండి. అక్కడే దాదాపుగా 18వ వాక్యంలో అదే 17వ వాక్యం, నేను చేయునట్లు మీరు చేయవలెను. అంటే తన కింద ఉన్న సమాజానికి, తనని వెంబడిస్తూ ఉన్న ప్రజానీకానికి ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు నావలే ఉండండి. ఎవరి వలే? అందులో చెప్పు, మీరు నావలే ఉండండి. అంటే నావలే ఉండండి అని గిద్యోను చెప్పగలిగాడంటే, గిద్యోను అంత న్యాయమైన జీవితమును జీవించాడనమాట. అంత న్యాయమైనటువంటి జీవితమును ఆయన జీవించగలిగాడు. అంత న్యాయమైన జీవితమును ఆయన జీవించినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడా నూతన నిబంధనలో కొరింథీ సంఘముతో చెప్తూ ఏం చెప్పాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తులాగా నడుచుకుంటూ ఉన్నాను. అమ్మా బాబు, నేను క్రీస్తువలే జీవిస్తూ ఉన్నాను, మీరు కూడా నావలే జీవించండి, మీరు కూడా నావలే నడుచుకోండి అని ఆయన సంఘానికి చెప్పగలిగాడు. ఒక కుటుంబ నాయకుడిగా, ఒక కుటుంబ నాయకురాలిగా, ఒక తల్లిగా, తండ్రిగా నీవు నీ పిల్లలకి ఏం చెప్పాలంటే, నేను యేసును పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి. నేను బూతులాడుతూ ఉన్నాను, నేను కోపగ్రస్తురాలు అవుతూ ఉన్నాను, నేను ఉడికిపోతూ ఉన్నాను, మీరు కూడా ఉడికిపోండి, మీరు కూడా ఎక్కడ తగ్గొద్దు, మీరు కూడా ఎక్కడ మరి మాట పడొద్దు, తిరిగి మాటకు మాట అనండి అని కాదు చెప్పవలసింది. బాబు, నేను సహించుకున్నాను, నేను ఓర్చుకుంటూ ఉన్నాను, నేను భరించుకుంటూ ఉన్నాను, అలాగే మీరు కూడా చెప్పండి, క్రీస్తు లాంటి సహనాన్ని, ఓర్పుని, శాంత గుణాన్ని కలిగి ఉండండి. నేను ప్రతిరోజు ప్రార్థనకు వెళుతూ ఉన్నాను, నా వలే మీరు కూడా రండి. నేను ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉన్నాను, నా వలే మీరు కూడా చదవండి. నేను ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నాతో కలిసి మీరు జాయిన్ విత్ మీ, నాతో కలిసి మీరు జాయిన్ అవ్వండి అని నీవు చెప్పగలిగినప్పుడే నీవు ఒక మంచి తండ్రివి, మంచి తల్లివి, మంచి నాయకురాలివి, మంచి నాయకుడివి. గిద్యోను చెప్తూ ఉన్నాడు, నన్ను చూసి నేను చేసినట్లు. ఎంత గిద్యోను ఏం చేశాడు? అవుట్లైన్ లాగా ఇస్తాను, ఇంటికి లాగా డెవలప్ చేసుకోండి. 6వ అధ్యాయము 12వ వాక్యములో గిద్యోను దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యక్షతను పొందాడు. ఏం పొందాడమ్మా? దేవదూత కనబడి దేవదూత గిద్యోనుతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు దేవదూత గిద్యోనుతో? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు. అంటే గిద్యోనికి ఒక ప్రత్యక్షత లభించింది. దైవ దర్శనం అనండి, దేవుని వాక్కు అనండి, దేవుని ప్రత్యక్షత అనండి, దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 6వ అధ్యాయము 15వ వాక్యం చదువుతూ ఉన్నాను. అప్పుడు గిద్యోను అంటూ ఉన్నాడు, అతడు చిత్తమున ఏలినవాడా, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక. అంటే గిద్యోను 15వ వాక్యంలో ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క స్థానమును ఆయన మర్చిపోయిన వాడు కాదు. అలాగే మనల్ని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవరైనా అంటారు, నీకేంట్రా, నీకేమమ్మాయి, మీ నాన్న బాగా సంపాదించాడు, నీకేంట్రా, మీ నాన్న బాగా కూడబెట్టాడు అని ఎవరైనా అన్నప్పుడు, నిజమా, అవునా, అవును, నాకేంటి అని కాలరా ఎగరేయకూడదు. నీ స్థితి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ పొజిషన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వు గ్రహించాలి. అంటే గిద్యోను తన జన్మస్థానాన్ని గుర్తు చేసుకొని ఆయన తగ్గించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే 6వ అధ్యాయము 17 నుండి 22 వచనాల్లోనూ
6వ అధ్యాయము 36 నుండి 40వ వచనం వరకు ఈ రెండు రెఫరెన్స్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే దేవుని నుండి ఆయన ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చయతను పొందుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం పొందుకున్నాడు? నిశ్చయత. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను వాడుకుంటానని చెప్పాడు. అమ్మ బాబు నన్ను దీవిస్తానని చెప్పాడు, నా బిడ్డల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు, నా ద్వారా ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తానని చెప్పాడు. ఆ విషయాన్ని గిద్యోను దేవుని నుండి కన్ఫర్మేషన్ చెప్పండి యాజ్ ఎ కన్ఫర్మేషన్ నిశ్చయపరుచుకున్నాడు. దేవా నా ద్వారా నీవు కార్యం చేస్తావా, నన్ను నీవు వాడుకుంటావా, నన్ను నీవు ఉపయోగించుకునేటట్లయితే నాకు ఒక సూచికకి జరిగించండి, ఒక ఆనవాలు చూపించండి అని అడిగాడు దేవుణ్ణి గిద్యోను. దేవుడు ఒక ఆనవాలు చూపించాడు. గిద్యోను దేవుని నుండి ఒక నిశ్చయతను పొందాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత గిద్యోను ఏం చేశాడంటే 7వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి 4వ వాక్యం చదువుతూ ఉన్నాను. 7వ అధ్యాయము దేవుని ప్రజలారా 4వ వాక్యం. ఈ వచనానికి నేను పేరు పెట్టుకున్నాను, దేవునికి ఇష్టమైన వారిని తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు గిద్యోను. ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరిని తీసుకెళ్ళాడు? దేవునికి ఇష్టమైన వారిని తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు గిద్యోను. ఎవరిని తీసుకెళ్ళాడు? యుద్ధంలో అనుభవం కలిగిన వారిని తీసుకుని వెళ్ళలేదు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని తీసుకుని వెళ్ళలేదు, గిద్యోను తనకు ఇష్టమైన వారిని తీసుకుని వెళ్ళలేదు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? 32,000 మంది యుద్ధానికి బయలుదేరారు. ఎంతమంది? గట్టిగా చెప్పండి. 32,000 మంది యుద్ధానికి బయలుదేరారు. దేవుడు చెప్పాడు వీళ్ళందరూ యుద్ధానికి ఎక్కువ అవుతారు అన్నాడు. అప్పుడు వెనక్కి వెళ్ళిపోమనగానే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? దేవుడు చెప్పాడు మళ్ళీ వీళ్ళు కూడా ఎక్కువే. ఎవరు? ఈ 10,000 మంది కూడా ఎక్కువే. నేను నీ కొరకు వీరిని పరిశోధిస్తాను, నీతో ఎవరు పోవాలో ఎవరు పోకూడదో నేను నిర్ణయిస్తానని చెప్పి వారిని ఒక పరిశోధన చేసినప్పుడు 6వ వాక్యములో ఉంది, 7వ అధ్యాయము 6వ వాక్యంలో చేతితో నోటి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చెప్పండి, 800 మంది. బయలుదేరింది ఎంతమంది? 32,000 మంది. బయలుదేరింది ఎంతమంది? ఇప్పుడు 300 మంది మిగిలారు చివరికి. 7వ వాక్యంలో ఉంది, అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. ఎంతమంది ద్వారా? 32,000 మంది ఎక్కడ? 300 మంది ఎక్కడ? ఇంకా అంటూ ఉన్నాడు 8వ వాక్యం, ఆ ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉంచుకున్నాడు తనతోటి? ఓన్లీ 300. 32,000 మందిలో నుండి 300 మందిని ఆయన వేరు చేసినట్లుగా, ఆయన ప్రత్యేకించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే దేవునికి ఇష్టమైన వారిని ఆయన తనతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? 7వ అధ్యాయము దాదాపుగా 16వ వాక్యం, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను చెప్పండి, దేని బోరను వట్టి కొండను, ఆ తర్వాత ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి. చాలమ్మా, యుద్ధానికి వెళ్ళేవాడు ఏం తీసుకెళ్ళాలి? వాస్తవంగా కత్తి, కర్ర, ఈటె, డాలు, బళ్ళెము ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు? కేవలం బోర ఒకటి తీసుకొని వెళ్ళు, మట్టి కొండ తీసుకొని వెళ్ళు, దాంతో పాటు ఒక దివిటీని తీసుకొని వెళ్ళు. ఎంతమంది? 300 మందిని ఎన్ని గుంపులు చేశాడు? 3 గుంపులుగా, 3 డివిజన్స్, 3 భాగాలుగా విభాగించాడు. అందరికీ బోరలు ఇచ్చాడు, ప్రతి వారికి కొండ ఇచ్చాడు, కొండ తీసుకున్నాడు, ప్రతి వారికి కొండ ఇచ్చాడు, ప్రతి వారికి దీపం దివిటి ఇచ్చాడు. దివిటి ఇచ్చి ఇప్పుడు వారితో చెప్తూ ఉన్నాడు, నన్ను చూసి నేను చేసినట్లుగా చేయండి.
స్తోత్రం చెప్పండి. నన్ను చూసి నేను చేసినట్లుగా ఇదిగో బోర ఇలా ఇలా బోరవదం దివిటి దివిటి ఏది దివిటి అగిపెట్టేది అగిపెట్టి అగిపెట్టి కలిగించా తీసురా తీసురా ఇలాగున దేవుడు గిద్యోనుతో చెప్పాడు, నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోర తీసుకొని వెళ్ళాలి, కొండ తీసుకొని వెళ్ళాలి, ఆ కొండతో పాటు దివిటి దీపం తీసుకొని వెళ్ళాలి, ఇవి మాత్రమే నీవు తీసుకొని వెళ్ళాలి అని దేవుడు గిద్యోనికి సెలవిచ్చినప్పుడు కేవలము ఆ పనిముట్లు మాత్రమే గిద్యోను యుద్ధానికి తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నన్ను చూసి, ఎవరిని చూసి? నన్ను చూసి, అమ్మా బాబు నేను చేసినట్లుగా చేయండి. నేను ఎలా చేస్తున్నానంటే నా ఇష్టానుసారంగా నేను చేయడం లేదు, నాకు నచ్చినట్లుగా నేను చేయడం లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రకారం నేను చేస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దేవుని నుండి నేను ఒక నిశ్చయతను కన్ఫర్మేషన్ ని పొందుకొని ఉన్నాను. దేవునికి ఇష్టమైన వారిని తీసుకుని వెళ్తా ఉన్నా. ఎవరిని? నాకు ఇష్టమైన వారిని కాదు, నాకు అనుకూలమైన వారిని కాదు, నాకు నచ్చిన వారిని కాదు, దేవునికి ఇష్టమైన వారిని నేను తీసుకుని వెళ్తా ఉన్నాను. మీరు కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించండి. మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకొద్దు, మీకు నచ్చినట్లుగా మీరు బ్రతకొద్దు, మీకు కుదిరినట్లుగా మీరు బ్రతకొద్దు, మీకు అవకాశం ఉండేట్లుగా మీరు బ్రతకొద్దు. దేవుని ఇష్టానుసారముగా మీరు జీవించండి. స్తోత్రం చెప్పండి. దేవునికి అనుకూలముగా మీరు బ్రతకండి, దేవునికి అనుకూలముగా మీరు జీవించండి అని చెప్తూ ఉన్నాడు. నన్ను చూసి నేను చేసినట్లు చేయండి, నన్ను చూసి నేను చేసినట్లుగా మీరు చేయండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు గిద్యోను ద్వారా. గిద్యోను సమాజానికి, కాంగ్రిగేషన్ కి, జనానికి చెప్తూ ఉన్నాడు, నన్ను చూసి నేను చేసినట్లు దేవుని ప్రజలారా. అలాగే జరిగింది. ఏం చేశారంటే వారు 19వ వాక్యం, అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాళెము కొట్టకొనకు పోయి బోరలను ఊది తమ చేతులలోనున్న కొండలను పగలగొట్టిరి. తమ చేతులలోనున్న కొండలను ఏం చేశారంట? తమ చేతుల్లోనున్న కొండలను పగలగొట్టిరి. ఆ తర్వాత అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదిచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. స్తోత్రం చెప్పండి. ఎవరి ఖడ్గము? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని వారు కేకలు వేసినట్లుగా, వారు అరిచి గోల చేసినట్లు దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. తీసుకురాయ్యా బాబు, తీసుకురామ్మా, తీసుకురా. చూసారా? గిద్యోను ఖడ్గం, కొండటి 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 బోర ఏది? కొండ కొండ ఎలా కొండ, ఇదిగో కొండ, బోర, దివిటి, బోర, పట్టుకో పట్టుకో, బోర ఇలాగ నువ్వు చేయాలి అని బోధమని చెప్పినప్పుడు
ఈ దివిటి మండుతూ ఉంది, కొండలు పగలగొట్టారు. ఇదిగో గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అనండి, అందరూ యెహోవా ఖడ్గము అనండి. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము చెప్పాలి గట్టిగా. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని ఎప్పుడైతే ఇశ్రాయేలు గిద్యోనుతో పాటు పలికారో, దేవుని ప్రజలారా, శత్రువులు వచ్చినటువంటి మిద్యానీయులు గాని, అమాలేకీయులు గాని, అమోరీయులు గాని వచ్చిన వారందరూ కూడా చెప్పండి ఏమయ్యారంట? వారందరూ పారిపోయినట్లుగా. చెప్పండి ఏమైనట్లుగా? మిద్యానీయులను, అమాలేకీయులను వారందరూ పారిపోయినట్లుగా. 7వ అధ్యాయము 23వ వాక్యం. నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యానీయులను ఏం చేశారట? తరిమేసి. మిద్యానీయులను తరిమేశారు. దేవుని ప్రజలారా, గిద్యోనేమో 32,000 మందిని ఎంచుకున్నాడు. దేవుడేమో ఎంతమంది అన్నాడు? 300 మంది చాలు అన్నాడు. పిరికి వాళ్ళు, ఉపయోగం లేని వాళ్ళు, ప్రయోజనం లేని వాళ్ళు 1000 మంది ఉన్నా శూన్యం లేదు. అంకిత భావం కలిగినటువంటి వారు 300 మంది ఉన్నా, అంకిత భావం కలిగిన వాళ్ళు 30 మంది ఉన్నా, అంకిత భావం కలిగిన వాళ్ళు 3 ఉన్నా, వారి ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగించేవాడు. 1000 మంది కాదు ముఖ్యం, అంకిత భావం ముఖ్యం. సమర్పణ కలిగినటువంటి జీవితం ముఖ్యం, సమర్పణ కలిగినటువంటి హృదయం ముఖ్యం. చెప్పింది చేయగలిగేవారు ముఖ్యం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొండ తీసుకెళ్ళడం ఏమిటి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు దివిటి తీసుకెళ్ళడం ఏమిటి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసింది ఖడ్గము, కర్ర, కత్తి, ఈటె, డాలు కదా అనేవాళ్ళు కాదు కావాల్సింది. చెప్పింది చేయగలిగేవారు కావాలి. ఆయన మీతో చెప్పున్నది ఎవరు చెప్పింది చేయాలి? ఆయన మీతో చెప్పున్నది చేయండి. దేవుడు చెప్పింది చేయండి, మనుషులు చెప్పింది దేవుని ప్రజలు. అందుకే దేవుడు చెప్పాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా. గిద్యోనేమో 32,000 మంది వెళ్ళబోనుకున్నాడు. దేవుడు వీళ్ళందరూ అక్కర్లేదు, 300 మంది, ఓన్లీ 300 పీపుల్. అంకిత భావం కలిగిన వాడు 300 మంది ఇచ్చాం. అంకిత భావం కలిగిన వాడు 30 మంది ఉండా కార్యం చేస్తాడు. అంకిత భావం కలిగిన వాడు 3 ఉండా కార్యం చేస్తాడు. అంకిత భావం కలిగిన వాడు ఒక్కడే ఉండా కార్యం చేయగలిగిన వాడు దేవుడు. చెప్పండి ఏం కలిగి ఉండాలి? డెడికేషన్, సమర్పణ కలిగినటువంటి జీవితం, డెడికేషన్. నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి ఈ కార్యం కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటానికి, నీ పిల్లల్ని బాగు చేసుకుంటానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పటికైనా మనం చచ్చిపోతాం. చచ్చిపోయే లోపు నా కుటుంబం బాగుపడాలి. నేను బ్రతికుండగానే నా పిల్లలు బాగుపడాలి. నేను సజీవంగా ఉండగానే నా కుటుంబం బాగుపడాలి. వారు రక్షణ పొందడం నేను చూడగలగాలి. వారు సస్యశ్యామలంగా పచ్చగా ఉండడం నేను చూడగలగాలి. ఆ విధమైన అంకిత భావం నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ డెడికేషన్ నీలో ఎప్పుడైతే ఉండి నీవు ప్రార్థన చేస్తావో, పరిచయం చేస్తావో, సమర్పించుకుంటావో, దేవుడు నీ పిల్లల్ని వర్తిల్ల చేస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని నీవు బాగుండగానే ఆయన బాగు చేస్తాడు. నీ పిల్లల కుటుంబాలను సరిదిద్దుతాడు ఆయన. చెడిపోయిన వారిని బాగు చేస్తాడు ఆయన. దేవుడు చెప్పాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ యొక్క అవిశ్వాసమును బాగు చేస్తాను. చెడిపోయిన వారిని బాగు చేసేవాడండి మన ప్రభువు. చెడిపోయాడండి, అప్పుడు చెడిపోయిందండి, వాడు చెడిపోయాడండి, అప్పుడు చెడిపోయిందండి అంటే సులభం. చెడిపోయిన వాడి కొరకు విజ్ఞాపన చేయడానికే నిన్నుంచాడు దేవుడు. చెడిపోయిన ఆ పిల్ల కుటుంబం కొరకు విజ్ఞాపన చేయడానికే నిన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు ప్రభు. దేవుని ప్రజలారా, ఆ విధమైన డెడికేషన్, అంకిత భావం నీలో ఉన్నప్పుడు ప్రభు నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ ద్వారా నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ ద్వారా సమాజాన్ని బాగు చేస్తాడు, నీ ద్వారా సంఘమును బాగు చేస్తాడు, నీ ద్వారా సార్వత్రిక సంఘమును వర్ధన చేస్తాడు. మన ఎదుట ఉన్న మహాసభల విషయాల్లో కూడా ప్రభు అద్భుత కార్యాలు జరిగిస్తాడు.
రండి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. నేను 32,000 మందిలో ఉండకూడదయ్యా, 300 మందిలో నేను ఉండాలయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీరు అందరూ ప్రార్థన చేసుకుంటానికి కంప్లీట్ నీల్ డౌన్. అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకుని మీరు 2 హస్తములు ఆకాశం వైపు చాపి 32,000 మందిలో నీవు ఉంటావా? 300 మందిలో నీవు ఉంటావా? 300 మందిలో నీవు ఉండి దేవుని కార్యానికి సహకరిస్తావా? 32,000 మందిలో ఉండి వెనక్కిపోయే వ్యక్తిగా ఉంటావా? 300 మందిలో దేవునికి ఇష్టమైన వారు 300 మంది, 32,000 మంది మనుషులకు ఇష్టమైన వారు. దయచేసి మోకాళ్ళు కంప్లీట్ నీల్ డౌన్. నేనుండగానే నా కుటుంబం బాగుపడాలయ్యా, నా పిల్లలు బాగుపడాలయ్యా, నా కుటుంబం రక్షణ పొందాలయ్యా. నేనుండగానే నా పిల్లలు బాగుపడాలయ్యా, నా కుటుంబం బాగుపడాలయ్యా. దయచేసి నాకు సహాయం చేయకుండా అంకిత భావం కలిగిన 300 మందిలో నన్ను ఉంచండియ్యా. మీకు ఇష్టమైన 300 మంది జాబితాలో నన్ను ఉంచండి ప్రభువా. నేనుండగానే నా పిల్లలు బాగుపడాలయ్యా, నా కుటుంబం రక్షణ పొందాలయ్యా, నా సంఘం వర్ధిల్లాలయ్యా, మహాసభలు దీవించబడాలయ్యా. మీ నామ మహిమ కొరకు, నా కుటుంబ రక్షణ కొరకు, నా పిల్లల బాగోగుల కొరకు జరగాలయ్యా. ఈ కోటాలు నా కొరకు జరిగించండి నాయన, మా గ్రామం కొరకు జరిగించండి అయ్యా, మా యొక్క రక్షణ కొరకు జరిగించండి ప్రభువా. దయచేసి ప్రార్థన చేసుకోండి. కంప్లీట్ నీల్ డౌన్, కంప్లీట్ నీల్ డౌన్. 2 నిమిషాలు మొక్కలు వేసుకోండి. గిద్యోను ఆయన దృష్టానుసారంగా చేయలేదు, నన్ను చూసి దేవుడు చేసినట్టు చేయండి అని చెప్పాడు. అమ్మా బాబు, ఓ తల్లి, నీవు నాకు చెప్పగలవా నీ పిల్లలతో? అయ్యా బాబు, నావనే రోజు ప్రార్థన రా, నావనే రోజు ప్రార్థన చేసుకోండి అని నువ్వు చెప్పగలవా? అంత న్యాయమైన ధర్మానుసరమైన జీవితం నీవు జీవిస్తూ ఉన్నావా? అంతటి బాధ్యతరమైన జీవితం నీకుందా? అమ్మా బాబు, నీ బిడ్డలతో చెప్పగలవా? అయ్యా నీ భార్యతో చెప్పగలవా? అయ్యా నీ తల్లిదండ్రులతో చెప్పుకోగలవా? నావనే మీరు ప్రార్థన చేయండి, నావనే సంఘానికి రండి, నావనే మీరు బైబిల్ చదవండి అని చెప్పగలవా నువ్వు? దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. దయచేసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు అయినా ఈ రాత్రి కూడా మీ బిడ్డలైన వారిని తీసుకొచ్చారు నైనా. దేవా, 32,000 మందిలో మేము కాదు కదా, వెలుగునికి పోయే వారిలో మేము ఉండకూడదు నాయనా. 300 మందిలో మేము ఉండాలి దేవా. మీకు ఇష్టమైన వారి జాబితాలో మేము ఉండాలి, అంకిత భావం కలిగిన వారితో మేము ఉండాలి, డెడికేషన్ పర్సన్ లాగా మేము ఉండాలి. మేము సజీవులుగా ఉండగానే, ప్రాణాలతో ఉండగానే మా పిల్లల కుటుంబాలు బాగుపడడం నేను చూడగలగాలి అయినా. ఓ ప్రభా, సంఘ కుటుంబాలు మీ సన్నిధిలో ఉండడం చూడగలగాలయ్యా. ఆ విధమైన డెడికేషన్ దయచేయండి, దాని కొరకైన అంకిత భావములు ఇవ్వండి, దాని కొరకైన ప్రార్థనా జీవితములు ఇవ్వండి, దాని కొరకైనటువంటి సమర్పణ జీవితములు ఇవ్వండి, నా కుటుంబం యొక్క రక్షణ కొరకైన ప్రార్థనా జీవితములు ఇవ్వండి, నా పిల్లల బాగోగుల కొరకైనటువంటి విశ్వాసములు నాకు ఇవ్వండి, వారి కొరకైన సమర్పణ జీవితము నాకు ఇవ్వండి ప్రభువా. వారితో ఉన్న మహాసభల కొరకై వందనములైనా. ఏప్రిల్ నెల 22, 23, 24 తేదీలను మీరు ప్రతిష్ఠించండి అయ్యా. ఈ సభలో నా కుటుంబం రక్షణ పొందాలి, నా పిల్లలు బాగుపడాలి, నా కుటుంబం తిరిగి స్థిరపరచబడాలి, పరలోకము క్రింది అంతస్తులాగా నా కుటుంబం ఉండాలయ్యా. దయచేసి మీరే మహిమ పొందండి, బలపరచండి, తోడుగా ఉండండి, ప్రజలను ఆశీర్వదించండి, దీవించారు, ఆశీర్వదించండి. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గం అన్నట్లుగా విద్వాంగులు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినట్లుగా మీరు మా పోరాటముల మీద మీరు మాకు జయమునిస్తూ ఉన్నారు. కృతజ్ఞతలయ్యా. ప్రజలను దీవించండి బాబు, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలం సమస్త పరిశుద్ధులకు చేరి వచ్చిన కుటుంబాలకు తోడుగా నడిపించి కాపాడి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.